హలో చిల్డ్రన్, నేను మీ రజని టీచర్ని. మనము ఈ సెషన్ నందు ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం? sp2 సంకరీకరణం ద్వారా బెరీలియం క్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ అణువులను వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెషన్లోనే ఈ వీడియో నందు మీథేన్ అణువును సంకరీకరణం ద్వారా ఎలా వివరించాలో చూద్దాం. మీథేన్ యొక్క ఫార్ములా ఏంటి? CH4. అయితే CH4లో ఒక కార్బన్ 4 హైడ్రోజన్లు ఉన్నాయి. మధ్య కేంద్రకంగా కార్బన్ తీసుకుంటే కార్బన్ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2px1 2py1. అయితే ఇక్కడ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉండి pzలో ఏమీ లేనందున ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ బదలాయింపబడి కార్బన్ ఉత్తేజిత స్థాయిలోకి వస్తుంది. కాబట్టి కార్బన్ ఉత్తేజిత స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం చూడండి. 1s2 2s1 2px1 2py1 2pz1. అయితే ఇక్కడ 2s తర్వాత ఈ 3 చూడండి, ఉత్తేజిత స్థాయిలోని కార్బన్ పరమాణులోని s ఆర్బిటాల్ అంటే 2s ఆర్బిటాల్ మరియు p ఆర్బిటాల్ అంటే 2px 2py 2pz. ఈ ఆర్బిటాల్లు సంకరీకరణం చెంది 4 సర్వసమాన sp3 సంకర ఆర్బిటాలను ఏర్పరిచాయి. దీన్ని మీరు పటం రూపంలో చూడండి. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్లు కలిసి సంకరీకరణం చెంది 4 సర్వసమాన sp3 సంకర ఆర్బిటాలను ఏర్పరిచాయి. చూశారు కదా. అయితే ఇలా ఏర్పడ్డ 4 సంకర ఆర్బిటాల్లో ఒక్కొక్క ఆర్బిటాలు హుండ్ నియమం ప్రకారము ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇలా కలిగి ఉండి దాని యొక్క బంధ కోణం కూడా 109 డిగ్రీల 28 నిమిషాలను కలిగి ఉంది. ఓకేనా. ఇలా 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం వల్ల ఈ కార్బన్ పరమాణువు ఇంకా వేరే 4 ఇతర పరమాణువులతో బంధం ఏర్పరచుకునే శక్తిని కలిగి ఉందన్నమాట. అయితే ఈ కార్బన్ పరమాణువు ఏం చేస్తుందంటే హైడ్రోజన్ పరమాణుతో బంధంలో పాల్గొంటుంది. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. అంటే వేలెన్సీ కక్షలో s ఆర్బిటాల్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్లు కనిపిస్తున్నాయి? ఒక ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. ఈ విధంగా కార్బన్ సంకర ఆర్బిటాల్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి హైడ్రోజన్ అంటే 4 హైడ్రోజన్ పరమాణువులోని 4 s ఆర్బిటాల్తో అతిపాతం చెంది చూడండి ఏ విధమైన ఆకృతిని ఏర్పరిచింది. ఇక్కడ చూడండి, ఈ 4 సంకర ఆర్బిటాల్ sp3 సంకర ఆర్బిటాల్ ఇక్కడ ఒక హైడ్రోజన్తో సంకరీకరణం చెంది ఏమి ఏర్పడింది? సిగ్మా sp3s. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సంకర ఆర్బిటాలు, ఇక్కడ హైడ్రోజన్లోని s ఆర్బిటాల్ అతిపాతం చెంది సిగ్మా sp3s. ఇక్కడ కూడా సిగ్మా sp3s, ఇక్కడ కూడా సిగ్మా sp3s. ఎన్ని వచ్చాయి? మొత్తము 4 సిగ్మా sp3s బంధాలను ఏర్పరిచి ఈ అణువు యొక్క ఆకృతి ఏ విధంగా కనిపిస్తుంది? మనకు చతుర్ముఖీయంగా కనిపిస్తుంది. మరియు దీని మధ్య బంధ కోణము 109 డిగ్రీల 28 నిమిషాలు. చూడండి, మీకు మీథేన్ యొక్క అణువు యొక్క ఆకృతి ఏ విధంగా ఉందో చూడండి, చతుర్ముఖీయంగా ఉంది. అవునా. నెక్స్ట్ మనము ఇంకొక అణువును కూడా వివరించుకుందాం సంకరీకరణం ద్వారా. అదేంటంటే అమోనియా అణువు. అమోనియా యొక్క రసాయనిక ఫార్ములా చూడండి, NH3. ఇక్కడ N నైట్రోజన్, H హైడ్రోజన్. ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్లు ఉన్నాయి. అవునా. చూడండి, అమోనియా అణువులో ఒక నైట్రోజన్ పరమాణువు తర్వాత 3 హైడ్రోజన్ పరమాణువులు ఉండి బంధంలో ఒకే బంధ శక్తిని మరియు బంధ కోణము 107 డిగ్రీల 48 నిమిషాలను కలిగి పిరమిడ్ ఆకృతిలో ఉంది. దీన్ని మనం ముందే వేలెన్సీ సిద్ధాంతం ద్వారా తెలుసుకున్నాం. కానీ చూడండి, దీని యొక్క ఉత్తేజిత స్థితిలో ఎలా ఉంది ఎలక్ట్రాన్ విన్యాసము? ఇక్కడ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి p ఆర్బిటాల్లో. అవునా. ఈ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు హైడ్రోజన్ పరమాణుతో అంటే 3 హైడ్రోజన్ పరమాణుతో బంధంలో పాల్గొని ఇక్కడ ఈ హైడ్రోజన్కి s ఆర్బిటాల్,
అక్కడ p ఆర్బిటాల్. ఇవి బంధంలో పాల్గొనడం వల్ల ఆ అణు యొక్క ఆకృతి ఏ విధంగా ఉండాలంటే వాటి మధ్య బంధ కోణము 90 డిగ్రీలు ఉండి ఈ విధంగా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా లేకుండా బంధ కోణం ఎంత ఉంది? 107 డిగ్రీల 48 నిమిషాలు ఉంది. మరి ఈ భేదానికి కారణమై ఏముండొచ్చు? దీన్ని మనము సంకరీకరణం అనే ప్రక్రియ ద్వారా వివరించుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి 1s2, 2s2, 2px1, 2py1, 2pz1 అంటే సంకరీకరణం ద్వారా వివరించాలంటే ఈ s ఆర్బిటాలు ఇక్కడున్న 3 p ఆర్బిటాలు కూడా సంకరీకరణం చెంది 4 సర్వసమానమైన sp3 సంకర ఆర్బిటాలను ఈ విధంగా ఏర్పరచాలి. అవునా? ఏర్పరిచినప్పటికీ చూడండి, ఇవి ఏం చేస్తాయి? 4 కూడా హైడ్రోజన్ పరమాణుతో బంధంలో పాల్గొంటాయి. ఇది సంకరీకరణ ఆర్బిట్. ఇక్కడ చూడండి, మధ్యలో నైట్రోజను, అయితే ఒక జత మాత్రము ఎలా ఉంది? బంధ ఎలక్ట్రాన్లు కలిగి ఉంది. మిగిలిన మాత్రము ఒంటరిగా ఉన్నాయి. 3 ఒంటరిగా ఉన్నాయి. ఈ 3 ఒంటరిగా ఉన్న ఎలక్ట్రాన్లు హైడ్రోజను పరమాణువులోని 1s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, అంటే ఒక ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్ని కలిగి ఉంది కదా, ఆ s ఆర్బిటాలు ఇక్కడ నైట్రోజన్ యొక్క sp3 సంకర ఆర్బిటాలతో అతిపాతం చెంది ఇక్కడ కూడా ఒక సిగ్మా sp3s, ఇక్కడ ఇంకొక సిగ్మా sp3s, ఇంకొక సిగ్మా sp3s, ఈ విధంగా 3 సిగ్మా sp3s బంధాలను ఏర్పరిచింది. అయితే ఇలా sp3 సంకరీకరణం జరిగింది కాబట్టి దీని యొక్క బంధ కోణం ఎంత ఉండాలి? 109 డిగ్రీలు ఉండాలి. కానీ లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉందా? ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట మొత్తము దీని చుట్టూ ఎక్కువ ఖాళీ స్థలాన్ని ఆక్రమించింది. తర్వాత ఈ బంధ ఎలక్ట్రాన్ జంటకు ఒంటరి ఎలక్ట్రాన్ జంటకు మధ్య వికర్షణ ఎక్కువగా ఉండడం వల్ల ఈ హైడ్రోజన్లు ఇలా దగ్గరికి చేయబడి వాటి అణువు యొక్క ఆకృతిని మార్చుకున్నాయి. చూడండి, మామూలుగా అయితే ఈ ఆకారంలో ఉండాలి. 109 డిగ్రీల 28 నిమిషాలు ఉండాలి బంధ కోణం, కానీ 107 డిగ్రీల 48 నిమిషాలకు మారింది. ఎందుకు? రీజన్ అంటే ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట, అంటే ఈ బంధ ఎలక్ట్రాన్ జంటకి ఒంటరి ఎలక్ట్రాన్ జంటకి మధ్య వికర్షణ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైనాయి? ఈ 3 హైడ్రోజన్ పరమాణువులు దగ్గర కాబట్టి అణువు యొక్క ఆకృతి చతుర్ముఖీయం నుంచి పిరమిడ్కు మారింది. అదేవిధంగా బంధ కోణము 109 డిగ్రీల 28 నిమిషాలు ఉండాల్సింది 107 డిగ్రీల 48 నిమిషాలకు వచ్చింది. ఓకేనా? ఇది అమోనియా అణువు. అంటే దీంట్లో ఏం సంకరీకరణం జరిగింది చెప్పండి చూద్దాం. దీంట్లో కూడా ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు అతిపాతం చెంది 4 sp3 సంకర ఆర్బిటాలను ఏర్పరిచింది. కాబట్టి ఇక్కడ కూడా sp3 సంకరీకరణం జరిగింది. చూడండి, అవునా? అమోనియా అణువులో కూడా sp3 సంకరీకరణం జరిగింది. ఇంకొక అణువును వివరించుకుందాం, చూద్దాం దీంట్లో ఏం జరిగిందో. నీటి అణువును కూడా మనము సంకరీకరణం ద్వారా వివరిద్దాం. ఓకేనా? నీటి అణువు చూడండి ఎట్లా ఉందో. వాటి మధ్య బంధ కోణం ఎంత ఉండాలి? 104 డిగ్రీల 31 నిమిషాలు ఉండాలి. కానీ చూడండి, ఆక్సిజన్ పరమాణువులో ఎలా ఉన్నాయి? 1s2, 2s2, 2p4 అంటే 2px2, 2py1, 2pz1 అంటే 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ 2 కూడా హైడ్రోజన్ పరమాణువులోని, అంటే 2 హైడ్రోజన్ పరమాణువులోని 2 s ఆర్బిటాల్తో అతిపాతం చెంది ఏమి ఏర్పరచాలి? 2 సిగ్మా sp బంధాలు ఏర్పరిచి దాని యొక్క ఆకృతి ఈ విధంగా ఉండాలి. వాటి యొక్క బంధ కోణం 90 డిగ్రీలు ఉండి అణువు యొక్క ఆకృతి ఈ విధంగా ఉండాలి. కానీ ఎలా ఉంది? వాటి మధ్య బంధ కోణము 104 డిగ్రీల 31 నిమిషం ఉంది. కాబట్టి ఈ బంధ కోణంలో తేడాన్ని వివరించడానికి మళ్ళీ మనము సంకరీకరణాన్ని పరిశీలించాలి. చూడండి ఎలా అంటే, మళ్ళీ ఆక్సిజన్ పరమాణు యొక్క ఉత్తేజిత స్థితి తీసుకుంటే ఇక్కడ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, 1 1 మొత్తము ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 p ఆర్బిటాలు, ఒక s ఆర్బిటాల్, అంటే 2s ఆర్బిటాలు, 2px,
2py 2pz. ఈ 4 మళ్ళీ సంకరీకరణం చెందిన తర్వాత అంటే పరస్పరము అంతరంగా అతిపాతం చెంది 4 సర్వసమానమైన ఏర్పడ్డాయి sp3 సంకర ఆర్బిటాలు ఏర్పడ్డాయి. చూడండి, ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు 4 sp3 సంకర ఆర్బిటాలు. దాని యొక్క ఆకృతి ఈ విధంగా ఉండాలి, మళ్ళీ సేమ్ చతుర్ముఖీయంగా ఉండాలి. కానీ ఏర్పడ్డ సంకర ఆర్బిటాల్లో చూడండి ఏం చేస్తున్నాయి, మనము ఆల్రెడీ 2 ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా, ఆ 2 ఒంటరి ఎలక్ట్రాన్లతో 2 హైడ్రోజన్ పరమాణువులకు చెందిన 2 s ఆర్బిటాల్లు అతిపాతం చెందడం వల్ల చూడండి ఇక్కడ మనకు సంకరీకరణం చెందిన తర్వాత ఏర్పడిన సంకర ఆర్బిటాలు ఉన్నాయి. మొదటగా సంకర ఆర్బిటాల్లో 2 సంకర ఆర్బిటాల్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ జంట, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ జంట ఉంది. అంటే 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. మిగిలిన 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు 2 హైడ్రోజన్ పరమాణువులోని s ఆర్బిటాల్తో అతిపాతం చెందడం వల్ల మీకు ఇక్కడ ఒక సిగ్మా sp3s బంధము, ఇక్కడ ఇంకొక సిగ్మా sp3s బంధం. ఆ విధంగా 2 సిగ్మా sp3s బంధాలు ఏర్పడినాయి. అయితే ఇలా sp3 సంకరీకరణం జరిగింది కాబట్టి ఈ అణువు యొక్క ఆకృతి ఏ విధంగా ఉండాలి, ఇది కూడా చతుర్ముఖీయంగానే ఉండాలి. మరియు ఈ అణువు యొక్క ఆకృతి కూడా ఏ విధంగా ఉండాలి తెలుసా, మధ్య బంధ కోణము 109 డిగ్రీల 28 నిమిషాలే ఉండాలి. కానీ ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలున్నాయి చూడండి, ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట, ఈ ఒంటరి ఎలక్ట్రాన్, వీటి మధ్య వికర్షణ ఎక్కువయ్యి తర్వాత ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంటకు ఈ బంధ ఎలక్ట్రాన్ జంటకు మధ్య కూడా వికర్షణ ఎక్కువైపోయి ఇవి మధ్య కేంద్రకము ఆక్సిజన్ చుట్టూ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలా ఆక్రమించడం వల్ల ఈ 2 హైడ్రోజన్ పరమాణువులు దగ్గరగా రాబడి చతుర్ముఖీయంగా ఉండాల్సిన ఆకృతి వి ఆకారంలోకి 109 డిగ్రీలు 28 నిమిషాలున్న బంధకోణము 104 డిగ్రీల 31 నిమిషానికి తగ్గించబడుతుంది. అర్థమైందా పిల్లలు? దీంట్లో ఏం సంకరీకరణం జరిగింది చెప్పండి. ఇక్కడ కూడా s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలతో అతిపాతం చెంది 4 sp3 సంకర ఆర్బిటాలను ఏర్పరిచాయి. అంటే ఏం సంకరీకరణం జరిగింది, ఇక్కడ కూడా ఏం సంకరీకరణం జరిగింది, sp3 సంకరీకరణం జరిగింది. దానికి ఉదాహరణగా మనము నీటి అణువును వివరించుకున్నాం కదా. మొత్తం మీరు ఈ సెషన్లో ఏం నేర్చుకున్నారు చూడండి. sp3 సంకరీకరణంలో మీథేన్, అమోనియా, నీరు ఈ అణువులు సంకరీకరణం ద్వారా ఎలా వివరించబడ్డాయో తెలుసుకున్నాం కదా. ఇంకా ఏం నేర్చుకున్నారు ఇక్కడ, సంకరీకరణం అంటే ఏంటి, దానిలో రకాల గురించి కూడా మనము ఈ సెషన్ నందు వివరంగా నేర్చుకున్నాం కదా. ఏమేమి దాంట్లో రకాలు, sp సంకరీకరణం, sp2 సంకరీకరణం, sp3 సంకరీకరణం. అవునా, మనము మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు పిల్లలు.